తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలువల్లో పూడికలు పేరుకుపోయి నీరు పంట పొలాల్లోకి వస్తుంది. దీంతో వందలాది ఎకరాలలో పంటలు నీట మునిగాయి. గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు అధికారులతో కలిసి పంట పొలాలను పరిశీలించారు. గత 5 ఏళ్ల నుంచి కాలువలకు కనీస మరమ్మతులు చేయలేదని విమర్శించారు ఎమ్మెల్యే వెంకటరాజు. పూడికలు పేరుకుపోయి గోపాలపురంలో 320, నల్లజర్లలో 250 ఎకరాలు నీట మునిగాయన్నారు. రైతులను ఆదుకోవాలని 80% సబ్సిడీతో విత్తనాలు అందజేయాలని డిమాండ్ చేశారు. తాత్కాలిక ఉపశమనం కోసం ఎంతవరకు వర్క్ చేయాలో ఈ రోజు రేపు దాన్ని చేసి కొంతవరకు మునిగిపోయిన పంటను కాపాడే ప్రయత్నం అయితే చేయబోతున్నాం. తీసుకెళ్తూనే చెక్ డ్యామ్ దగ్గర ఇక్కడ వాటర్ను కూడా స్టోరేజ్ చేసుకుని మన పంటలకి లేకుండా ప్రవాహం వెళ్ళేలాగా చెక్ డ్యామ్లో కూడా మనం ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా వర్షాకాలం కాని సందర్భంలో కూడా రెండో పంట కూడా ఇక్కడ నుంచి నీళ్ళు ఇచ్చే ఆలోచన కూడా చేసి ఈ చెక్ డ్యామ్ పరిధిని కూడా పెంచే ఆలోచన కూడా తాత్కాలిక ఉపశమనం కోసం ఎంతవరకు వర్క్ చేయాలో ఈ రోజు రేపు దాన్ని చేసి కొంతవరకు మునిగిపోయిన పంటను కాపాడే ప్రయత్నం అయితే గొట్టును కూడా బలోపేతం చేసి ఎక్కడ లీకేజీలు లేకుండా గండి కొట్టకుండా వర్షాధారంతో వచ్చే నీటిని మొత్తాన్ని కూడా ఇతర ప్రాంతాల్లో గమనిస్తే గట్టులు కనుక మనం స్ట్రెంథన్ చేసుకోగలిగితే ఇక్కడ చెక్ డ్యామ్ దగ్గర కూడా వాటర్ని ఇంకెక్కువ కెపాసిటీ కూడా కాపాడుకోవచ్చు. ఎక్కువ వాటర్ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. వాటర్ని ఎక్కువ స్టోర్ చేసుకుంటే ఏమవుతుందంటే వర్షాకాలం కాని సందర్భంలో కూడా రెండో పంట కూడా ఇక్కడ నుంచి నీళ్ళు ఇచ్చే ఆలోచన కూడా చేసి ఈ చెక్ డ్యామ్ పరిధిని కూడా